మనకి డీఫేక్కి ఫస్ట్ బలైపోయిన వాళ్ళందరూ సెలబ్రిటీలు. ఇప్పుడు మీరు తీసుకుంటే వాళ్ళ సెలబ్రిటీలు, ఏ సెలబ్రిటీ తీసుకున్నా, మోడీ తీసుకున్నా, రష్మిక మందాన నుంచి స్టార్ట్ అయింది. అది అందరికీ డీఫేక్ అన్న పదం రష్మిక మందాన నుంచి వచ్చింది. దాని ముందు కూడా ఉంది. రష్మిక మందానకి ఎందుకు వచ్చిందంటే అక్కడ మన ఢిల్లీ తెలుగుడే, ఆ ఢిల్లీలో ఉన్నాడు, అది స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఎక్కువ వ్యూస్ రావాలని, వాడు యూట్యూబ్కో లేకపోతే ఇన్స్టాకో ఎక్కువ వ్యూస్ రావాలని క్రియేట్ చేశాడు. అవి నెక్స్ట్ మనకి ఆ స్టేజ్ అయిపోయినాక నెక్స్ట్ స్టేజ్లో మనకి గల్లీకి వచ్చేసేది ఇప్పుడు ఇది ఏంటంటే మనకి యాప్స్ వచ్చేసినాయి. ఏ మెయిన్ ఎట్లా అంటే ఏ వాయిస్ అన్న మీరు చూస్తే అసలు నేను ఫ్యూచర్లో నేను ఇట్లా కూర్చొని మాట్లాడడం ఉండదు. నా ఫోటో పంపించేసి నేను అప్రూవల్ సంతకం పెడతాను, మీరు అప్రూవల్ సంతకం పెడితే ఆ రెండు మాట్లాడతాయి. అంటే ఇదే జరగబోతుంది ఫ్యూచర్. ఈ కెమెరా ఈ జాబ్స్ అన్ని పోతున్నాయి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇది. అంటే కొత్త జాబ్స్ వస్తాయి కానీ ఉన్న జాబ్స్ మటుకు పోవడం ఖాయం. జస్ట్ ఎవ్రీథింగ్ ఇట్ విల్ డూ ఎవ్రీథింగ్. మనకి ఇంత లైటింగ్ ఇవన్నీ కావాల్సిన అవసరం లేదు. దాంట్లో మనకి ఏ బ్యాక్గ్రౌండ్ కావాలంటే ఆ బ్యాక్గ్రౌండ్ దాంట్లో సెట్ చేస్తాం. ఏఐ విల్ ఈట్ ఎవ్రీథింగ్. కొత్త జాబ్స్ వస్తాయి అలా అనమాట. సో మనం ఇంకా దానికి అనుగుణంగా వెళ్ళడమే, మనం అడాప్ట్ చేసుకోవడమే తప్ప మనం దీన్ని ఖండించి వ్యతిరేకించి మనం బాయ్కాట్ చేయలేము, వీటిని ఆపలేము. అసలు ఈ సైబర్ నేరగాళ్ళని అంటే ఆపడానికి మన ఇండియాలో ఎలాంటి చట్టాలు ఉన్నాయి సార్? చట్టాలు చాలా ఉన్నాయి. వీళ్ళని అరికట్టడం కష్టం. కానీ దాదాపు అన్ని అంటే వీళ్ళు కొత్తవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఏంటంటే ఓటీపీ ఉండేది కాదు మనకి. వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని ఇట్లా ఇది ఒక లూసుగా అంటే వల్నరబిలిటీ అంటాం మనం. ఈ వల్నరబిలిటీస్ని మనం అరికడతా ఉన్నాం. కొత్త వల్నరబిలిటీస్ వస్తున్నారు వాళ్ళు. ఒక వల్నరబిలిటీని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి అరే ఇట్లా బ్లాక్ చేద్దాం అని బ్లాక్ చేస్తే వాడు ఇంకో వల్నరబిలిటీతో వస్తున్నాడు. ఇలా వల్నరబిలిటీని మనం అరికట్టుకుంటూ రావడం తప్ప అంటే ఒకే స్క్రిప్ట్ని వాడినప్పుడు ఆ స్క్రిప్ట్ని అవాయిడ్ చేసుకుంటూ రావడం తప్ప ఆడు కొత్త స్క్రిప్ట్ మనం చేయలేము, అంచనా వేయలేము. ఎందుకంటే వాడు ఎత్తుకుంటూ వస్తాడు. మనకి ఎప్పుడైతే కొత్త ఫీచర్స్ కావాలో, ఇప్పుడు మీకు ఉన్న ఫోను డబ్బా ఫోన్ ఉందనుకోండి, డబ్బా ఫోన్లో ఎటువంటి హ్యాకింగ్ లేదు, మనకి ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఎప్పుడైతే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిందో మీకు కొత్త అప్లికేషన్లు కావాలి. ఎప్పుడైతే మీకు కొత్త అప్లికేషన్ కావాలో, కొత్త ఫీచర్స్ కావాలో, అప్పుడు కొత్త వల్నరబిలిటీస్ కూడా వస్తాయి. ఈ వల్నరబిలిటీస్ ద్వారానే వాడు హ్యాక్ చేస్తాడు, వాడు వస్తూనే ఉంటాడు. మనం వాడిని అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. జాగ్రత్త పడి మనం ఎక్కడికంటే అక్కడ పర్మిషన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. ఆ పర్మిషన్స్ ఇవన్నీ మనకు ఒక సెట్ ఆఫ్, నేను ఒక బుక్ రాశాను, దాంట్లో చాలా